పాయిజనస్ ఫిష్ అనమాట, అందుకే దీన్ని వీళ్ళు తిన్నారు. కన్నడమే క్యా బోల్తే ఇస్కా? స్టింగ్రే, ఒగలే, తోరకే అంట. సో నేను వాళ్ళ దగ్గర ఈ చేప తీసుకున్నాను. సో గాయస్ మేమైతే ఉడిపి శ్రీ కృష్ణ విలాస్ ఫాస్ట్ ఫుడ్కి అయితే వచ్చినాం టిఫిన్ చేయడానికి. సో మేమైతే 3 సాదా దోశ చెప్పాం అండ్ 3 సమ్ లైక్ వడ అంట ఇది. సో ఇవి 3 ప్లేట్స్ చెప్పాం. బాగానే ఉంది ఇది, అంటే మన సైడ్ ఉల్లిపాయ పకోడీ ఉంటుంది కదా అట్లానే ఉంది సేమ్ ఇది కూడా. అండ్ దీంతోపాటు కొంచెం చట్నీ ఇచ్చారు, చట్నీలో డిప్ చేసుకొని ఇట్లా డిప్ చేసుకొని తినేయడమే. బాగుంది, కొత్తగా ఉంది టేస్ట్ అయితే. సో మా అన్న వాళ్ళు అయితే కాఫీ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్ళారు. వచ్చినాక కాఫీ తాగేసి ఇక్కడ నుంచి రవీంద్రనాథ్ బీచ్కి అయితే వెళ్ళిపోతాం. సో హియర్ వీ గాట్ అవర్ కాఫీ, అది కూడా సగం ప్లేట్లో పంపేశారు. సో కర్ణాటకలో చూస్తే ఒక చిన్న కప్పులా ఉంది, అందులో వాటర్ ఇచ్చారు మనకి, మినరల్ వాటర్లా ఉంది, బాగానే ఉంది. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ కాఫీ. దీన్ని కూల్ చేయడానికి ఒక కప్ ఇచ్చారు ఇంకొకటి. సో అందులో మనం ఇట్లా తరుపుకోవడం దీన్ని కాలుతుంది. మనం దీంతైనా తాగొచ్చు, దీంతైనా తాగొచ్చు, మన ఇష్టం అది, డిపెండింగ్ ఆన్ అవర్ ఏమంటారు దాన్ని, ఏమంటారు ప్రయారిటీ ఆర్ పర్సెప్షన్ అనొచ్చు, ఎనీథింగ్. కాఫీ అయితే బాగా స్వీట్గా ఉంది, టేస్ట్ తెలియట్లేదు, టీకి దీనికి తేడా లేదు, ఎట్లా ఉంది ఇది. సో గాయస్ నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడైతే రవీంద్రనాథ్ బీచ్ సంథింగ్ ఏది ఉందంటే ఇక్కడ దగ్గరలో కార్వార్లో అది ఒక్క బీచే ఉంది. సో నేను ఇప్పుడు దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాను మా అన్న వాళ్ళతో. నేను స్టే చేస్తున్న రూమ్ నుంచి అప్రాక్స్ 1.2 km ఎంతో చూపిస్తుంది బీచ్. సో ఇప్పుడైతే టైం 9:15 అవుతుంది. చూడాలి ఎంత ఫాస్ట్గా నడాలి ఇన్ ద సెన్స్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే నాకు విజిబిలిటీ ఉంది. ఇక్కడైతే టు బి ఫ్రాంక్ నేను ఒక్క ట్రాఫిక్ రూల్స్ కూడా చూడలేదు, ఏ సిగ్నల్లో కూడా. మరి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అసలు మెయింటైన్ చేస్తున్నారు లేదు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎవరు నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు పక్క నుంచి. మన సైడ్ అయితే ఒక సిగ్నల్ పాయింట్లో ఒక లైన్ దాటిన చాలు వెంటనే ముందుకు వచ్చి బిల్డప్ చేస్తారు. అలాంటిది ఇక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా లేడు. అంటే అలా అని చెప్పి అందరూ కేర్లెస్గా ఉన్నారని అనట్లేదు, దే ఆర్ గుడ్ ఎట్ డ్రైవింగ్, బాగానే వెళ్తున్నారు అనుకోండి. బట్ నడిచే వాళ్ళు కొద్దిగా చూసుకొని నడిస్తే బాగుంటుంది. సో ఇక్కడ ఇలా స్ట్రైట్గా పోతే నా రూమ్ ఉంటుంది. సో నా రూమ్ నుంచి స్ట్రైట్ వే ఇక్కడ డైరెక్ట్గా బీచ్లోకి. ఇంకా సో ఇక్కడ హైవే ఫ్లైఓవర్ ఇది, నాకు తెలిసి ఇది అంకోలా గోకర్ణ వెళ్ళే రోడ్ అనుకుంటా. ఆ టనల్ నుంచి చూసినావా, ఆ టనల్, యా దేర్ ఈస్ వన్ టనల్. ఆ కొండ కింద నుంచి ఒక టనల్ వే ఉంటుంది. సో అందులో నుంచి వెళ్తే అంకోలా వెళ్తాం, అటు సైడ్ వెళ్తే కనిపిస్తుంది నా బీచ్ అక్కడ. సింపుల్ వే. నా రూమ్ నుంచి అరౌండ్ 1.2 km ఎంత ఉంది అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. ఇక్కడ నుంచి ఒక 100 meters లో లైక్ బీచ్. బట్ ఇక్కడ ఒక వెల్ ఉంది, ఐ థింక్ అందులో ఉప్పు నీళ్ళు ఉన్నాయో మంచి నీళ్ళు ఉన్నాయో అర్థం కావట్లేదు. వీళ్ళైతే ఇక్కడ స్నానం చేస్తున్నాను. ఫైనల్లీ వీఆర్ ఎట్ రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్. ఇక్కడ చాలా అన్ని ఏమంటారు దీంట్లో, షిప్లు అంటారా పడవలు అంటారా ఏమో, లైక్ వీటికి స్పెసిఫిక్ నేమ్స్ ఉంటాయి ఉండవో తెలియదు. అన్న ఇక్కడ వార్షిప్ ఎక్కడ ఉంది? ఎగ్జిబిషన్ వాలా ऐसा कुछ नहीं इधर, लेकिन वो बोला ना उस साइड, लेकिन एक वार्शिप उस साइड. कितना दूर इधर से? यहाँ से किलोमीटर लगेगा. पैर से चल जाने का होता है ना, लेकिन इस तरफ से एंट्री नहीं है, उधर बाहर से एंट्री. అచ్చా. సో గాయస్ ఇక్కడ రవీంద్రనాథ్ బీచ్లో అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్లో అయితే ఒక వార్షిప్ అనేది ఎగ్జిబిషన్ ఉంటుంది లైక్ అక్కడ. సో దానికి మనం బీచ్ నుంచి పక్క నుంచి చూడొచ్చు, బట్ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంట. లైక్ అక్కడ ఎంట్రీ ఇస్తారంట దానికి, ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఇవ్వరంట. చూద్దాం, ఫస్ట్ కాసేపు బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేసి అప్పుడు అక్కడికి వెళ్దాం. ఇది డేంజర్ బీచ్ అంటున్నా, ఇక్కడ చూడడానికి డెప్త్ లేనట్టు ఉంటుంది, కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇది ఏదో తాడు ఒకటి బీచ్ లోకి ఉంది, దాన్ని పట్టుకొని వీళ్ళు ఒక దానికి మధ్యలో కర్ర కట్టుకుని వాళ్ళు వెనకాల ఆగుతున్నారు. అది దేనికోసము లైక్ అడుగుదాం ఒకసారి. అన్న ఏం చేస్తున్నారని ఇక్కడ, లైక్ క్యా కర్ రహీ ఇధర్? బలయా మతలబ్ नेट नेट. हाँ हाँ, कहाँ है वो नेट? अंदर अंदर है, अभी आएगा आधा घंटा में आएगा. मछली सब इसमें आते हैं. वीडियो शूट करने कुछ प्रॉब्लम नहीं है ना? नहीं. ठीक है, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. లోపల ఒక నెట్ ఉందంట, లైక్ వల, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే వల ఉంది. సో దాంట్లో వీళ్ళు ముందు బోట్స్ మీద వెళ్ళి వాళ్ళు దాన్ని వేసి వస్తారంట. సో దాన్ని బీచ్కి లైక్ ఒడ్డుకి ఒక తాడు పట్టుకొచ్చి దాన్ని వీళ్ళందరూ కర్ర అడ్డంగా పట్టుకొని లాక్కొస్తున్నారు అనికి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 1/2 hourలో వల బయటకు వస్తుంది అన్నారు. వీడియో తీయడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. సో నేను మ్యాక్స్ ట్రై చేస్తాను ఒక 1/2 hour వరకు ఇక్కడ ఉండేది షూట్ చేయడానికి. ఇఫ్ ఎట్ ఆల్. వీళ్ళు అక్కడ ఉండేవారు, ఇక్కడ నుంచి స్లోగా ఇచ్చారు ఇలా. సో వీళ్ళకి పర్మిషన్ అడిగిన వీళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఒకసారి నేను కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. అక్కడ మా వరమన్నయ్య కూడా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళకి. లైక్ ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉంది, లైక్ వెయిట్ అంటే చాలా కష్టంగా ఉంది వెనక్కి లాగడం. సో అందుకనేమో 1 2 3 4 5 6 మెంబర్స్ లాగుతున్నారు దీన్ని. 6 ఇంకా ఇద్దరు ముందుకు వెళ్ళారు. అక్కడ చిన్న ముడి లాంటిది వేసి దానికి తాడు కట్టారు. మళ్ళీ అక్కడి నుంచి ఇద్దరు స్టార్ట్ చేశారు. అలా ఒకరి తర్వాత ఒకరు ట్రిప్ అయినంత మళ్ళీ వీళ్ళు మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. మనకి కన్నడ రాదు, వీళ్ళకి తెలుగు రాదు. లైక్ కన్నడ తెలుగు సేమ్ ఉంటుంది. సో చూడాలి, కన్నడ తెలుగు సేమ్ సేమ్. थोड़ा सा चेंज है, सेम
ಸ್ವಲ್ಪ 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 మొత్తం కొంచెం 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 అచ్చా. కన్నడ స్వల్ప స్వల్ప బొత్తు. కన్నడ స్వల్ప స్వల్ప బొత్తు అంటే కొద్ది కొద్దిగా వచ్చానా? तेलुगु थोड़ा मालूम है हमारे को। ఆహా. तुम तेज बात करते ना वो लोग। ఇతనికి తెలుగు కొంచెం కొంచెం వచ్చంట. లైక్ అంటే మనం మాట్లాడేది ఇతనికి అర్థమవుతుంది. సో అంటే వాళ్ళ మాటలు మనకు అర్థం అవ్వదు. సో మనం మాట్లాడేది అతనికి అర్థమవుతుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్. కర్ణాటకలో మ్యాక్సిమం చాలా మందికి లైక్ తెలుగు మనం మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది. కాకపోతే తెలుగు తమిళ్ కూడా అతనికి లైక్ వచ్చు. అంటే అతను మాట్లాడగలరు. లైక్ అతనికి అర్థమవుతుంది మనం మాట్లాడితే. సో అది సిరీస్ బీచ్ ఎంత బాగుందో. అక్కడ మన బీచ్లో ఎగిరినట్టే గ్రద్దలు కూడా ఎగురుతున్నాయి పైన. అరే గ్రద్దలు చూపించరా, కనిపిస్తున్నాయి గ్రద్దలు. जाल थोड़ा नीचे है तो आता है, दबा है तो जाल आता ఏ है। हाँ हाँ ఏ जाला है वो ఏ లక్కడా लग रहा है तो जाल आता है। అచ్చా. అక్కడ వల ఉంటుంది అంటన్న. వలలో చేపలు వీళ్ళు ముందు పెహ్లే ఆప్ లోగ్ బోట్ మీద జాకే వల డాల్కే లేక అయితే. అచ్చా. సో అదేనండి, మనం ముందు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఫస్ట్ వీళ్ళు బోట్ మీద వెళ్ళి వల అక్కడ వేసి వస్తారు. సో వచ్చేటప్పుడు ఒక తాడు పట్టుకొస్తారు, దాన్ని కనెక్ట్ చేసి. ఆ తాడుని వీళ్ళు పట్టుకుని ఇలా ఆగి లైక్ ఇక్కడ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ తీస్తారంట. సో చూద్దాం, వీళ్ళు గివ్ ఇట్ ఏ ట్రై ఎలా ఉంటుందో. సో గైస్ నేనైతే ఒకటే వల అనుకున్నాను, వీళ్ళు ఒకటే లాగుతున్నాను అనుకున్నాను. బట్ ఇది ఒక లైక్ ఒక సెమీ సర్కిల్ వల్ల ఉంది లైక్ బీచ్లో ఇట్లా. సో మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడ కొంతమంది లాగుతున్నారు కదా, ఇక్కడ ఒక 6 to 7 మెంబర్స్ లాగుతున్నారు. సేమ్ అలానే అక్కడ కూడా లాగుతున్నారు. వాళ్ళు కూడా ఈక్వల్గానే, వీళ్ళు ఎంతైతే లాగుతున్నారో వాళ్ళు కూడా అక్కడ అంతే ఈక్వల్గా లాగుతున్నారు. అక్కడ నుంచి ప్యారల్ ఇన్ ద సెన్స్ అక్కడ వాళ్ళకి అటు వీళ్ళకి ఇటు ప్యారల్ ఉంది. సో సెంటర్లో ఇలా కరువు షేప్లో ఉంది అన్నమాట నెట్. సో ఇలా లాగేకొలది ఇది ఇటు వస్తుంది. సో అక్కడ ఆల్రెడీ బోట్ మీద ఒకళ్ళు ఉన్నారు. ఐ థింక్ దే ఆర్ గైడింగ్. సో మనైతే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఒకసారి. వాళ్ళు కూడా లాగుతున్నారు ప్యారలల్గా. ఇక్కడ ఎంతైతే లాగుతున్నారో అక్కడ కూడా అంతే లాగుతున్నారు. సో అదిగో అక్కడ కనిపిస్తుందా మీకు నెట్ వస్తుంది, ఇక్కడ కూడా కనిపిస్తుంది నెట్ వస్తుంది. సో ఇందులో చేపలు వస్తాయంట. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అంతే సేమ్. అక్కడ ఎంతమంది అయితే లాగుతున్నారు, ఇక్కడ కూడా అప్రాక్స్ అంతమంది. అదే అక్కడ మీద ఇక్కడ కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు. లైక్ అక్కడ 6 to 7 ఉన్నారు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెంబర్స్ వరకు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు లాగుతున్న తాడు ఒక అతను అక్కడ చుడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు లాగిన వల బయటకు వస్తుంది కింద చూసుకున్నట్లు, ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి. దీన్నే వీళ్ళు ఏదో అంటున్నారు, పేరు పెట్టారు, నేను మర్చిపోయాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వల్ల. సో ఇది రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. నేనైతే అట్లా కొద్దిగా ముందుకు వెళ్ళి అక్కడ ఏముందో ఎక్స్ప్లోర్ చేసి వస్తా. సో డోంట్ ట్రై టు గెట్ ఇన్ దిస్. కానీ సీనిక్ వ్యూ ఇది చూడడానికి అయితే సూపర్గా ఉంది. లైక్ ఒక పక్క సిటీ ఉంది, అలా కొద్దిగా ముందుకెళ్తే న్యాచురల్ వెజిటేషన్ అంటారు కదా, సమ్ పార్క్ కూడా అక్కడ ఏదో ఉంది. బాగుంది ఇక్కడైతే, ఈ లొకేషన్ బాగుంది వెల్ కంపేర్డ్ టు సమ్ ఆఫ్ ద బీచెస్ ఇన్ వైజాగ్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్ ఈవెన్ మోర్. కానీ ఇక్కడ నడిచేటప్పుడు జాగ్రత్త, కింద చూసి నడాలి. వై బికాస్ మనం దేని మీద అడిగేస్తున్నామో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఆఫ్టర్ దట్ వీల్ ఫేస్ సమ్ కాన్సిక్వెన్సెస్. కానీ ఫొటోస్ తీసుకోవడానికి అండ్ టైం స్పెండ్ చేయడానికి అయితే పర్లేదు. బట్ బాతింగ్ అదే స్విమ్మింగ్ చేయడానికి అట్లా దిగుదామంటే మై రెస్పాన్స్ ఈస్ నో, 0 అనమాట. దిగకపోవడమే బెస్ట్. కూర్చొని చూసేదానికన్నా లైక్ కూర్చొని చూడడమే బెస్ట్. సింపుల్గా చెప్పాలంటే దిగడం 100% బొక్క, వేస్ట్, రిస్క్ అండ్ మోర్ ఓవర్ రిస్క్ అనమాట ఇది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ బాగానే ఉందని. వీ కాంట్ మనం అంచనా వేయలేం. అండ్ ఫ్రాంక్లీ ఇక్కడ నేను చెప్పొచ్చు తెలియదు. ఇక్కడ ఎవరంటారన్న వాళ్ళని లైక్ ఇక్కడ ఫిషర్మెన్ కాదురా, ఇక్కడ ఉంటారు కదా పక్కన నించొని చూస్తారు, ఎవరు నిలబోతే పట్టుకొస్తారు బయటికి. సేఫ్ గార్డ్స్ వాళ్ళు కూడా లేరు ఇక్కడ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఒక 800 to 500 meters వచ్చాను అనుకోండి. 800 కాదు, 500 meters వచ్చిన. 500 metersలో ఒక్క దగ్గర కూడా ఒక్కడే కనిపించలేదు నాకు, నో వన్. సో గాయ్స్ నేనైతే హాఫ్ ఆఫ్ ద వే వచ్చినాను మళ్ళీ చేపల దగ్గర నుంచి. ఇక్కడ అయితే ఏం లేదు, ప్లెయిన్ ఉంది మన బీచ్లోనే. లైక్ అక్కడక్కడ టూరిస్టులు ఉన్నారు, వాళ్ళు స్నానం చేస్తున్నారు. అక్కడ కూర్చోడానికి కొన్ని స్టూల్స్ ఉన్నాయి. ఇంకా అలా ముందుకెళ్తే అదే ఉంది. సో నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మనం ఒకసారి చేపలు చూద్దామని. సరే మళ్ళీ రిటర్న్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. చూద్దాం ఎన్ని చేపలు పడతాయో, ఎలా పడతాయో. ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయాలి ఇట్లాంటివి బయటకు వచ్చేటప్పుడు. మన దగ్గర ఎలానే ఉండదు, లైక్ ఉన్నా మనకు తెలియదు అనుకోండి. బట్ ఇక్కడ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం తెలిసినప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయడం చాలా మంచిది. లైక్ మనకు కూడా కొద్దిగా తెలుస్తుంది కదా ఏమవుతుందని. రేపు పొద్దున్న ఎవరిని అడిగితే చెప్పడానికనే అవుతుంది. సో ఎక్సైటెడ్గా ఉన్నాను. అక్కడ ఎన్ని చేపలు పడతాయి, ఎలాంటి చేపలు పడతాయి అనేది, ఎస్పెషల్లీ ఎన్ని చేపలు పడతాయి అనేది పక్కన పెడితే ఎలాంటి చేపలు పడతాయి అనేది చూడాలి. నేను దగ్గర అనుకున్నాను, బట్ నడిచేటప్పుడు తెలుస్తుంది ఎంత దూరం వెళ్ళిపోయానో. అక్కడ ఆల్రెడీ వల అయితే ఒడ్డుకు వచ్చింది, చాలా మంది ఉన్నారు అక్కడ. చూడండి ఎంతమంది ఉన్నారు. అండ్ ఇందాక అతను చెప్పారు, లైక్ అక్కడ ఒక ఫిషర్మన్ చెప్పారు, ఆ వల వచ్చే టైంలో బోల్డ్ అన్ని గ్రద్దలు అన్నీ తిరుగుతాయండి. ఇక్కడ చూడండి ఎన్ని తిరుగుతున్నాయో, డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి అందులో. గ్రద్దలు ఒక్కటే కాదనుకుంటా, కొంగలు కూడా ఉన్నాయి అందులో. ఇక్కడ ఉంది అసలైన ఫిషింగ్ హంట్ అనమాట ఇది. ఇక్కడ లైవ్లో అమ్ముతారేమో, నాట్ ష్యూర్. స్టింగ్రా ఇది, వావ్, పసుపారా. మీరు చూస్తున్నారా, అది డూమ్స్డే ఫిష్ అనుకునేవారు, అది డూమ్స్డే ఫిష్ కాదు, అదొక డిఫరెంట్ స్పీషీస్. అది కూడా అతను పట్టుకొని వెళ్తున్నారు.
సారీ డూమ్స్డే ఫిషెస్ కాదు, మన సైడ్ అంటారు కదా ఎండు చేపలని, ఎండు పెట్టి మనకు అమ్ముతూ ఉంటారు, అవి ఇక్కడ అది మీరు చూస్తున్నారు కదా, అవి ఎండు చేపలు అంట. లైక్ వాళ్ళు ఎండ పెడతారు వాటిని. చూడండి అతను ఎలా పట్టుకున్నారు. డూమ్స్డే ఫిష్ బాగుంది చాలా, అంటే లైక్ చాలా మెత్తగా ఉంది ఇది, చచ్చిపోతామో చేసేద్దాం మనకి. లైక్ వావ్, ఏంటది భయ్యా ఇసుక క్యా బోల్తే? జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్ इसको भी खाते नहीं खाते? ఇవి చూస్తున్నారా, ఈ బుడగల్లా ఉన్నాయి కదా, ఇవి జెల్లీ ఫిష్ అంట. ఇవి క్యా హోతే? ఏ జెల్లీ ఫిష్ ఇవి కరుస్తాయా? కాటేవో జెల్లీ ఫిష్ కరుస్తాయంట. కరిస్తే లేదా చేతి మీద పెట్టుకుంటే లైక్ సమ్ ర్యాషెస్ లాంటివి వస్తాయంట. సో వీళ్ళు వచ్చిన ఫిషెస్ అన్ని ఇలా చిన్న చిన్న బుట్టల్లో లైక్ ఇందులో కలెక్ట్ చేస్తున్నారు. సో హియర్ ఇట్ ఈస్. సో ఇందులో చాలా అన్ని జెల్లీ ఫిష్ ఉంది ఎక్కువ. జెల్లీ ఫిష్తో పాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. చెత్త కూడా అట్లానే ఉంది, అందుకనే మనం బీచ్ని స్పాయిల్ చేయకూడదు. అవి ఇట్లా డ్యామేజ్ చేస్తున్నాయి. అట్లా మందు బాటిల్ అవన్నీ ఉన్నాయి ఇందులో. సో అయితే నేను ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని గ్రద్దలు ఉన్నాయి కదా, సో నేను ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బయటన ఒక చేప కనిపిస్తే దాన్ని పట్టుకెళ్ళిపోతున్నాయి. సో నేను వాళ్ళ దగ్గర ఈ చేప తీసుకున్నాను. ఈ చేప నేను ఇక్కడ పెడతా, ఇక్కడ పెట్టేసి ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తాను. అవి నిజంగా వచ్చి పట్టుకెళ్తలేవో చూద్దాం. చూసారా, వావ్ సూపర్, వేసిన అన్నీ పట్టుకెళ్ళిపోతున్నాయి గ్రద్దలు. వీళ్ళు ఇక్కడే లైవ్లో అమ్ముతున్నారు. పెద్దవి 200 అంట, చిన్నవి వాటి వెయిట్ బట్టి చెప్తారని సంథింగ్ ఏదో అంటున్నారు. లైవ్ ఫిష్ ఇవంతా. సో వీళ్ళు ఎంచుకుంటున్నారు వీళ్ళకి ఏం కావాలని. సపరేట్ చేస్తున్నారు, సారీ వాళ్ళు ఇక్కడే సపరేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏ ఫిష్ ఆ ఫిష్ సపరేట్ చేస్తున్నారు. చిన్నవన్నీ ఒక దాంట్లో వేస్తున్నారు, పెద్దవన్నీ ఒక దాంట్లో వేస్తున్నారు. ఇక్కడ చూడండి, పెద్దవన్నీ ఒక దాంట్లో వేస్తున్నారు, చిన్న ఒక దాంట్లో వేస్తున్నారు. ఇందులో ఒక స్టింగ్రే ఉంది. వెయిట్ ఐ విల్ షో యూ. స్టింగ్రే, వావ్ స్టింగ్రే. ఇది ఇంకా బతికే ఉంది, ఇట్ ఈస్ అలైవ్ స్టిల్. స్టింగ్రే అని ఇసుక క్యా బోల్తే? కన్నడ మే క్యా బోల్తే ఇసుక? స్టింగ్రే ఒకలే, తోరకే అంట. పట్టుకోవచ్చా? స్టింగ్రేకి లైక్ సమ్ కాటా కహా హై వో? ఓ ఇక్కడ దీనికి స్టింగ్రేకి స్టింగ్ ఉంటుంది, అది గుచ్చుకుంటే చాలా ప్రాబ్లం అంట. ఓ నికల్ దియా తా ఇస్కా? అచ్చా, దానికి తీసేసారంట. సో ఇక్కడ ఇది పఫర్ ఫిష్. ఇది ఇక్కడ అంకుల్ దీని మూతి పెట్టి గాలి ఊదారు ఇప్పుడే. పూఫర్ ఫిష్ అంట ఇది, లైక్ అదే పఫర్ ఫిష్, సారీ. ఇది వాటి ప్రెడేటర్స్ నుంచి తప్పించుకోవడానికి లైక్ ఒక బెలూన్లా స్వెల్ అవుతుంది వాటికి, ఒక పెద్ద చేపలా కనిపించడానికి. బట్ ఎట్ ద లాస్ట్ దీన్ని చంపేస్తాయి అవి ఎంత ట్రై చేసినా. బట్ ఇది పాయిజనస్ ఫిష్ అనమాట, అందుకే దీన్ని వీళ్ళు తిన్నారు. సో దీన్ని మనం పట్టుకెళ్ళి గద్దలకి వేసేద్దాం. ఇప్పుడు లాగితే చేయిపోద్ది బ్రో నాది. సో గైస్ మీరు ఇక్కడ ఈ పఫర్ ఫిష్ చూస్తున్నారు కదా, ఈ గ్రద్దలు కిందనేసి తింటే లేదా గాల్లోకి వేసిన తింటే చూద్దాం ఒకసారి. దీన్ని గాల్లోకి ఇసిద్దాం, ఎంత వీలైతే అంత పైకి ఇసిద్దాం. సో అప్పుడు చూద్దాం దీన్ని పట్టుకుంటే పట్టుకో. సో దీన్ని కొద్దిగా మట్టి ఉంది, దాన్ని దులుపుదాం ఫస్ట్. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు త్రో ఇన్ ద ఎయిర్. చూద్దాం. వెయిట్, అన్నీ అటు ఉన్నాయి, ఇటు వచ్చినప్పుడు అన్నీ ఇసిద్దాం. లైక్ వస్తున్నాయి. హియర్ యు గో. వావ్, చూసారా అన్నీ అటు వెళ్ళిపోయి. సో నేనైతే ఇంకొక పఫర్ ఫిష్ తీసుకున్నాను. ఇవి ఎలాగా వీళ్ళు యూజెస్లే కదా, వీళ్ళకి ఇవి యూజ్లెస్. సో దీన్ని మనం కొద్దిగా క్లీన్ చేసి ఇందాకలాగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గాల్లోకి ఇసిద్దాం, వచ్చి పట్టుకెళ్ళి చూద్దాం. బట్ యాక్చువల్లీ గ్రద్దలు అన్నట్టు వెళ్ళిపోయి. ఇక్కడ నా పైన కొన్ని ఉన్నాయి, ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ టు దెమ్. ఇవ్వనా, ఇస్తారనా? హియర్ యు గో. వావ్, పడిపోయింది కింద. సో చూసారు కదా ఫిషెస్ అన్ని ఎలా సేల్ చేస్తున్నారో, ఎలా పట్టారు అన్నది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు 2-3 గంటలు కష్టపడి వాళ్ళు పట్టింది అప్రాక్స్ ఒక 20 kg ఫిష్ పట్టారు అంతే. అందులో కూడా డిఫరెంట్ అన్ని చిన్నవే, మళ్ళీ అందులో జెల్లీ ఫిషెస్ ఎక్కువ పడ్డాయి. అందులో వాళ్ళకి ఏం గిట్టుబాటు అవుతుందో నాకు అర్థం కావట్లే. బట్ ఏమో, కానీ దానికి కష్టపడింది మాత్రం ఒక 15 to 18 మెంబర్స్ అయితే కష్టపడ్డారు వాటిని బయటకు తీసుకురావడానికి, అవన్నీ చేయడానికి. బట్ ఎక్కువ పడలే ఏమో, రోజు ఇట్లానే పడతారు, లేకపోతే ఈరోజు తక్కువ పడ్డదో వాళ్ళ బ్యాడ్లకు అనుకోవాలి అంతే. ఇంకా సో ఇప్పుడైతే మేము బీచ్ పక్కనే ఒక వార్షిప్ ఉన్నది, దాన్ని మ్యూజియంలో పెట్టారంట. సో దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. అండ్ మోరోవర్ మా అన్న వాళ్ళకి 12 o'clock కార్వర్ స్టేషన్లో ట్రైన్ ఉంది. సో ఈ లోపు దాన్ని కవర్ చేసి వాళ్ళని స్టేషన్లో డ్రాప్ చేసేయాలి అంతే. ఈ రోజు ప్లాన్ అయితే అంతే. సో రేపటి ప్లాన్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం, ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోయింది. వీల్ షో ఇట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో ప్రెసెంట్ అయితే మేము అక్కడికి వెళ్తున్నాం, అండ్ అక్కడతో ఈ వీడియో లాస్ట్ అయిపోద్ది. లైక్ అక్కడతో ఈ వీడియో ఆపేస్తాను ఇంకా. బట్ ఇలాంటి బయట ప్లేస్కి వచ్చినప్పుడు మ్యాక్సిమం మన దగ్గర టైం ఉన్నంత వరకు మనం ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికే చూడాలి.
ఎందుకంటే మనకున్నదే చిన్న లైఫ్. సో మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలీదు. సో బెటర్ ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తూ బతికితే తిరగలేదు ఇంకా. అదొక బెస్ట్ సాటిస్ఫాక్షన్. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు లైక్ ఏం చేసినా అది మనతో పాటు రాదు. ఫైనల్లీ దీస్ మెమరీస్ విల్ స్టే విత్ అస్. అంతే సింపుల్గా చెప్పాలంటే. సో అంతే, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. బతికినంతకాలం లైఫ్ని ఎంజాయ్ చేస్తూ తిరగడమే మన పని. ఇంకా అంటే మన వల్ల ఒకరికి బాధ కలగకూడదు, మన వల్ల ఒకరికి రూపాయి లాభం లేకపోయినా పర్లేదు, బట్ ఒకటి వల్ల మనకు బొక్క అయితే పడకూడదు. బట్ ఐ విల్ సే ఇన్ ఇట్ సింపుల్ లాంగ్వేజ్. ముందు మనం మనది కడుక్కుంటే తర్వాత పక్కోడు దానికోసం ఆలోచించవచ్చు. సో ఫస్ట్ మన లైఫ్ ఏంటనేది మనం చూసుకుంటే తర్వాత పక్కోడికి ఏ సాయం అయినా లేకపోతే ఏ హెల్ప్ అయినా చేయడానికి అయితే అవుతుంది. అది అవునా మన పక్కోడు సాయం చెప్పినా అవ్వలేదు పర్లేదు, బట్ మనం తిన్నగా ఉన్న చూసుకుంటే సరిపోద్ది. సో ఇది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇప్పుడైతే నేను మ్యూజియంకి వెళ్తున్నా. నాకు తెలిసి అది నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, ఎందుకంటే ఇప్పటికీ ఇది బాగా లెంతీ అయిపోయింది ఈ వీడియో. చూసిన వాళ్ళు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది, ఎందుకు వీడియో సోది చెప్తున్నారు అనుకుంటారు. బట్ ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యూజియం వీడియో అంటే సేమ్ స్టైల్ ఉంటే సేమ్ క్లాత్స్ ఉంటాయి, సేమ్ పర్సన్స్ కూడా ఉంటారు, బట్ ఇది వేరే వ్లాగ్లో వస్తుంది. సో ఐ విల్ మీట్ ఇన్ దట్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఇంతే, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. నేను మీ హరి, సైనింగ్ ఆఫ్. జై హింద్.